హాయ్ నమస్తే, వెల్కమ్ టు అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో ప్రాన్స్ కర్రీని, ఈ కర్రీ నేను చెప్పినట్టు చేయండి. మీరు బిర్యానీ సెపరేట్గా వండుకోక్కర్లేకుండానే ఇది రైస్లో కలుపుకు తింటే అచ్చం ప్రాన్స్ బిర్యానీ తిన్నట్టే ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నేను 1 కేజీ ప్రాన్స్ని శుభ్రం చేసి వాటికి ఉన్న పీల్ మొత్తం తీసేగా ఇక్కడ చూపిస్తున్నట్టు 1/2 కేజీ వరకు ఇలా అయితే ప్రాన్స్ వెయిట్ వచ్చినాయి. వీటితో అయితే ఈ కర్రీ తయారు చేద్దాం. ముందుగా ప్రాన్స్ని మ్యారినేట్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టు 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసి ఈ స్పైసెస్ అన్ని రొయ్యలకి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. కర్రీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవ్వాలంటే మ్యారినేషన్ అనేది కంపల్సరీ అండి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల రొయ్య టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది. చూడండి, మనం వేసిన స్పైసెస్ అన్ని రొయ్యలు బాగా పీల్చుకుని మంచి టేస్టీగా తయారవుతాయి. ఇలా బాగా కలుపుకున్న ఈ రొయ్యల్ని ఒక అరగంట సేపు మూత వేసి పక్కన ఉంచుకోవాలి. అరగంట తర్వాత నేను ఇక్కడ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇలా కడాయి తీసుకుని 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అరగంట సేపు మ్యారినేట్ చేసుకున్న ఈ రొయ్యలను అయితే వేసుకోవాలి. రొయ్యలను డైరెక్ట్గా మనం కర్రీలో వేస్తే వీటికి ఉన్న నీచు వాసన వల్ల కర్రీ అనేది పాడైపోయే ఛాన్స్ ఉంటుందండి. అందువల్ల రొయ్యల్ని ఈ విధంగా అయితే ముందుగా వేపించుకోవాలి. చూడండి, ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ విధంగా వేపిస్తుంటే రొయ్యల్లోంచి ఈ విధంగా వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. ఈ విధంగా రిలీజ్ అయిన ఈ వాటర్ అంతా మళ్ళీ ఎవాపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని ఈ విధంగా కంటిన్యూస్గా గరిటెతో కలుపుతూ ఉంటే ఇక్కడ చూపిస్తున్నట్టు వాటర్ అంతా కూడా ఈ విధంగా ఎవాపరేట్ అవుతుంది. చూడండి, ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడైతే ఈ రొయ్యల్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా రొయ్యలు తీసుకోగా ఇదే కడాయిలో 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 ఇలాచి, 4 లావ మొగ్గలు, అలాగే 1 లేదా 2 అనాస పూలు, 2 బిర్యానీ ఆకులు చిన్నవి ఈ విధంగా తుంచి వేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని 1 నిమిషం పాటు వేపించుకోవాలి. ఇప్పుడైతే దీనిలోకి 1 రెబ్బ కరివేపాకు, అలాగే 2-3 మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోండి. వీటిని కూడా మరో 1 నిమిషం పాటు ఇలా వేపించుకోవాలి. ఇలా కరివేపాకు, పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత 2 చిన్న ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇక్కడ మన కర్రీకి ఉల్లిపాయలు కొంచెం తక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు అనేవి సమానంగా వేసుకుంటేనే కర్రీ బాగుంటుంది. ఎక్కువ వేసేసుకుంటే కర్రీ అనేది స్వీట్గా తయారవుతుంది. చూడండి, ఉల్లిపాయలు కొంచెం కలర్ మారి ఇలా ట్రాన్స్పరెంట్గా తయారైన తర్వాత దీనిలోకి అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లిని కూడా బాగా 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేపించుకోవాలి. చూడండి, ఆయిల్ ఇలా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక నేను ముందుగానే 3 మీడియం సైజు టమోటాలను ఇలా ప్యూరీ కింద చేసుకున్నాను. ఈ ప్యూరీని అయితే ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్లో ప్యూరీ మొత్తం బాగా వేపేంత వరకు కూడా ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ వేపించుకోవాలి. ఫ్లేమ్ని అయితే లో టు మీడియంలో పెట్టుకోండి. చూడండి, 2-3 నిమిషాలకి ఈ టమాటా ప్యూరీ బాగా వేగి ఆయిల్ ఇలా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ పసుపు, ఆల్రెడీ మనం ఉప్పు కారం అన్నీ వేసాం కదా, దాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం, మరో 1/2 స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో ఉంచుకుని 1 నిమిషం పాటు ఈ స్పైసెస్ అన్నీ ఆయిల్లో బాగా వేపించుకోవాలి. చూడండి, ఎప్పుడైతే స్పైసెస్ బాగా వేగి ఆయిల్ ఇలా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఇప్పుడైతే మనం ముందుగా వేపించి పక్కన పెట్టుకున్న ఈ రొయ్యలను అయితే వేసుకోవాలి. ఇలా రొయ్యలు వేసాక వీటికి మనం వేసిన స్పైసెస్ అన్నీ మరొకసారి బాగా పట్టేటట్లు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోవాలండి. తర్వాత అయితే ఇలా మూత తీసి 1.5 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని ఈ రొయ్యలు బాగా ఉడికేంత వరకు కూడా ఇవి బాగా ఉడికించుకోవాలి.
చూడండి మనం వేసిన వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి చూడండి ఇలా రొయ్యలు బాగా మంచిగా ఉడికి ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే మనం వేసిన ఉప్పు కారాలు ఒకసారి చెక్ చేసుకుని సరిపోతే కనుక చివరిగా ఇలా కొత్తిమీర చల్లుకుని సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఇలా ఒకసారి నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.